ఇప్పటి వరకు ఇలాంటి ఎలక్షన్ కమిషనర్ ని మీ లైఫ్ లో చూసి ఉండరు. పొలిటీషియన్స్ కి, నాయకులకి ముచ్చమటలు పుట్టించి భారత్ లో ఎన్నికల రూపురేఖలు మార్చేసిన వ్యక్తి ఇతని పేరే టిఎన్ శేషన్ గారు. 1990 నుంచి 1996 వరకు 10th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా వర్క్ చేశారు. ఈయన డ్యూటీలో ఉన్న ఈ 6 years పీరియడ్ లోనే ఫేక్ ఓట్స్ అండ్ ఓటింగ్ లో ఉండే మిస్టేక్స్ లను గమనించి ఇలా అయితే కష్టం, ఎలక్షన్ స్కామ్ జరగకుండా ఉండాలంటే ఫోటోతో ఉన్న ఓటర్ ఐడీలను ఇష్యూ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ కి లేఖ రాశారు. దీంతో కొన్ని రాజకీయ పార్టీల నుంచి బెదిరింపు కాల్స్ అండ్ అటాక్స్ కూడా జరిగాయి. అయినా కూడా ఫోటో ఉండే ఓటర్ ఐడి వచ్చేంత వరకు తగ్గేదే లేదు అన్నట్టు పట్టుపట్టారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఎందుకంటే అలాంటి కార్డ్స్ ని ఇష్యూ చేయడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది అని రిజెక్ట్ చేసింది. అప్పుడు టిఎన్ శేషన్ గారు ఫోటో ఉన్న ఓటర్ ఐడి కార్డు వచ్చే వరకు సెంట్రల్ లో ఏ ఒక్క ఎలక్షన్ కి కూడా పోలింగ్ జరగదు అని తేల్చి చెప్పేశారు. ఆఖరికి ఈయన ముందే ప్రభుత్వం లొంగాల్సి వచ్చింది. ఫోటో ఉన్న ఐడిని ఇష్యూ చేసింది. మాక్సిమం స్కామ్ చేసే ఛాన్సెస్ అని చాలా వరకు తగ్గిపోయాయి. ఈయన గురించి మీ ఒపీనియన్ అంటే తప్పకుండా